తమలో తాము ఇలా ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎరడొకన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా నాయన యేసయ్యా మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభా చదవబడిన లేఖనం ప్రభా సంపూర్ణముగా నాకు సంఘముకు ప్రభా వివరించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. మేము ప్రభా ఈ మాటలు చెప్పడానికి ఏమాత్రం అర్హులము కాదు నాయన. నేను మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి నిలుపుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి సంఘానికి ప్రభా మీ మాటలు అవసరం ఏమైందండి? ఏక మనసులో ఏక ప్రేమతో ప్రభా ఏక ఆత్మలో ప్రభా ఏక దేవుడి వైపు నడిపించేందుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభా మనసును దయచేయండి తండ్రి. ప్రభా ఆ యొక్క తెలివిని జ్ఞానమును ప్రభా మీరే విప్పమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఎందుకంటే ప్రభా మీరు మాకు సంపూర్ణమైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే ఉన్నారైనా ప్రభా. అందు నిమిత్తం ప్రభా మేము అడుగుతున్నటువంటిది మన సమస్తమును మీరు నెరవేర్చేటువంటి ప్రభా వాత్సల్యం కలిగినటువంటి దేవుడునైనా. ఎందుకంటే మీ ప్రియ కుమారుడుగా ప్రభా మీ యొక్క విశ్వాసముగా కాదు నాయన ప్రభా మరి మీ వాత్సల్యం పొందుకున్నట్టుకు రాజీ యోగిస్తులమైన వారసులమైన ఉన్నామని ప్రభా మీరు సెలవించిన దాన్ని బట్టి ప్రభా మా కొట్టకూడతున్న విషయాలను ప్రభా మీరు మాకు గుర్తు చేయమని ప్రభా ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆదివారము దేవునికి ఇష్టమైనటువంటి దినమైనది. ప్రారంభము రోజే ఆదివారము అంటే ఆది అందు ఏర్పడినటువంటి మొదటి వారమైన తెలుస్తుంది. హల్లెలూయా. మన ఆలోచన నిమిత్తము దేవుడిని మనం ఎప్పటికీ కూడా చూడలేము. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? మన ఆలోచన చొప్పున దేవుడిని మనం ఎప్పుడు చూడలేము. తెలుస్తుంది. హల్లెలూయా. నీ కంటితోనూ నీ మనసుతోనూ నీ ఆలోచనలతోనూ దేవుడిని నువ్వు ఎప్పుడు కనుగొనలేవు. తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అంటున్నారు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. ఆ వాక్యాన్ని చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చిండు. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషులని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడుకొని వారు ఆయన యొద్ద చేరలేక ఆయన ఉన్న చోటికి పై ఇంటి కప్పు విప్పి సందు చేసి వామపక్షము గలవారిని పరుపుతోనే తిరిగి. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకంటే మనం చాలా తెలిసిన జ్ఞానం ఉంటుంది కదా, అందుకని వాక్యం మాట్లాడుతున్నాం. అర్థమైందా? ఇక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే మనకి సహజంగా పూర్తిగా దేవుడి నందు విశ్వాసం వచ్చినప్పుడు, దేవుడే మన నమ్మిక అయినప్పుడు, దేవుడే మన మార్గం అయినప్పుడు గతంలో నేర్చుకున్నటువంటివి, గతంలో తెలుసుకున్నటువంటివి, గతంలో పాటించినటువంటి విషయాలను మరలా మనం పాటించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం చూస్తుంది. హల్లెలూయా.
ఎందుకనంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఈ మాట ఎందుకనంటే 6వ వచనం చూడండి. 6వ వచనం, శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్న వాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకునేది. అర్థమవుతుందా? ఇక్కడ ఆల్రెడీ ఒక వాక్యమును కలిగి ఉన్నారు. ఎవరు వీళ్ళు? శాస్త్రజ్ఞులు, పండితులు, పాపలు. ఇక్కడ ఎవరు వచ్చారు ఇక్కడికి? పక్షవాయువు అంటే పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని 4 వ్యక్తులు ప్రవీణ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. దేవస్థానాలకి ఈ ప్రయత్నం చేసే క్రమం ఎందుకు జరిగిందంటే, గర్భంలోని ప్రవీణ యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఎన్నో స్వస్థతలను చేశాడు, ఎంతో మందిని బలపరిచాడు, ఎంతో మందికి అనారోగ్యములను మరి నయం చేసి మరి వారిని ఆరోగ్యవంతులుగా చేశాడు. ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను మార్చిన దేవుడు, ఎంతో మంది సమస్యల పరిష్కారాలకు ఆయన చెప్పిన మాటలు ఆ యొక్క కుటుంబాలను మేలు చేసింది. దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు నీకు నాకు చెప్పబడినటువంటి లేఖనములు ఏవైతే ఉన్నావో వాటిని మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి పరిస్థితికి, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారములు అవి మనకి తెలియపరుస్తాయి. ఆమె వాక్యము మనము గ్రహించగలిగేటువంటిది, గుర్తు చేసుకోగలిగేటువంటిది. వాక్యం ఎప్పుడైతే మనం వాక్యంతో చూస్తాము సమస్యని, అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనతో. ఆమె అదో ఇక్కడ శాస్త్రజ్ఞులు, పండితులు ఏం చేస్తున్నారు? ఈయనేంటి దేవదోషం చేస్తున్నాడు అన్నాడు. ఏం దేవదోషం చేశాడు ఆయన? పాపమును క్షమిస్తున్నాను అన్నాడు. దేవస్థానం పాపాన్ని క్షమించేది ఒక దేవుడు తప్పనిసి మరి ఎవరు కాదు కదా. పాపాన్ని క్షమించేది ఎవరు? పాపం వల్ల మరణం వస్తుంది. ఈ మరణాన్ని జయించేది ఎవరు? దేవుడే. పాపాన్ని క్షమించేది ఎవరు? దేవుడే. ఇది ఈ మాట ఎందుకు అన్నాడు అన్నాడు. ఈయన అన్నాడు ఆ మాట. 5వ వచనం చూడండి. ఈయన పరుపుతో సహా పైన కప్పు ఉంటే ఆ కప్పు పెంకు తీసేసి ఆ పై కప్పు మీద నుంచి మంచంని అలా కింద దించారంట. పరుపు మీద, ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ యొక్క పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని ఆ ప్రవీణ యేసుక్రీస్తు ముందుకి అలా దించారు. ఎందుకు దించారు? యేసు తాకితే స్వస్థత కలుగుతుంది. ఆమె యేసు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతాయని నమ్మారు. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. ఆ విశ్వాసంతో నువ్వు మందిరంలోకి వచ్చావా, నీకు ఆ యొక్క సమస్య పరిష్కారం కాబడుతుంది. గలిబిడి మనసుతో ఉన్నావా, గలిబిడి యొక్క ఆత్మతోనే నువ్వు వేధించబడుతున్నావు. అందుకని ప్రవీణ యేసుక్రీస్తు ఏమంటాడు 5వ వచనంలో, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, పక్షవాయువులతో వారితో చెప్పారు. పక్షవాయువుల వారితో చెప్పారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈయన అసలు పక్షవాతం వచ్చింది అంటే ఎందువలన వచ్చింది? పాపం వల్ల వచ్చింది. అర్థమవుతుందా? ప్రతి రోగము, ప్రతి సమస్య, ప్రతి వేదన మనం చేసేటువంటి పాపం వలన వస్తుంది. ఇంకోటి దేవుని నామాన్ని మహిమార్థం కూడా వస్తుంది. అర్థమవుతుందా? మనం చూసేటువంటి దాన్ని జాగ్రత్తగా దేవుడితో నడిచేదే చూడాలి. వచ్చిన రోగం వల్ల పాపం వచ్చింది. ఇలానే ఒక సందర్భంలో ఇతను పుట్టిన కాడి నుంచి ఏ పాపం ఎరగలేదు, నువ్వా ఇతను గుడ్డివాడుగా ఎందుకు అయి ఉన్నాడు అనేటువంటిది కొంతమంది అడిగినటువంటి ప్రశ్న. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు? ఈయన గుడ్డివాడు అవడానికి ఈయన చేసిన పాపం ఏమీ లేదు, కానీ దేవుని మహిమార్థమయ్యి ఈ కార్యం జరగవలసింది.
పాపము పుట్టుకతోనే వస్తుంది. జననం ఎప్పుడైతే మనల్ని కలిగా ఉన్నామో అప్పుడు మన పాపం లేని వారు అనేది నిర్ణయించడానికి నీకు నాకు ఏ అధికారం లేదు. ఏమవుతుందండి? అర్థమైందా? నేను ఏ పాపం చేయలేదు, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అంటే ఈ భూమి మీద నీ శాస్త్రం అర్థమవుతుందా? దేవుడు అవసరం నీకు లేదు. పాప విమోచన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువు మోసింది. ఆయన ఏం చెప్తున్నాడు అనేది కూడా మీకు ముందు నీకు చెప్తాను. ఎవరైతే పాపము చేసిన వాళ్ళు ఉన్నారో, ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయం క్లియర్గా చదివినట్టు తెలుసు. ఎవరైతే పాపము చేసిన వారు ఉన్నారో వారి పాపములను విమోచించడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. పాపం చేయని వారి వరకు రారాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ధైర్యం అర్థమవుతుందా? ఎవరైతే నేర్చుకోవాలనేటువంటిది ఆసక్తితో పాఠశాలకి కళాశాలకు వెళ్తారు, వాళ్ళకి ఆ పాఠాలు నేర్చుకోవడం కోసం బోధకుడు ఉంటాడు. ఆ బోధకుడు చెప్పేటువంటివి, ఆ టీచర్ లెక్చరర్ చెప్పేటువంటి విషయాలను ఆసక్తి కలిగిన వారు నేర్చుకునే స్థితిని బట్టి ఉంటుంది. తగ్గింపు కలిగిన మనసుతో అర్థం చేసుకునేటువంటి హృదయంతో దానిని ఎప్పటికప్పుడు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తీసుకునేవాడికి అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఒకరికి 900 మార్కులు వస్తే కళాశాల ఇంటర్మీడియట్లో ఒకరికి 400 మార్కులు వస్తుంది. ఎందుకు వస్తున్నాయంటే అటాచ్మెంట్ లేదు. చెప్పేటువంటి సంభాషణ దాన్ని మనం తీసుకునేటువంటి చేస్తుంది. అర్థమవుతుంది. మరి మనం ఆ పరిస్థితి మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం? ఆ పరిస్థితి మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం? మన మనసు లేకపోవడం. అదే విషయాన్ని శాస్త్రజ్ఞులు అడుగుతున్నారు. పాపము విమోచన అనేది దేవదోషణ చేస్తున్నాడు. ఇతను ఈయన చేస్తానండి పాప విమోచన చేసిన నీ పాపము ఏమంటున్నాడు? నీ పాపము 5వ వచనం చదవండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆ యొక్క పక్షవాతం వచ్చిన పాపములు క్షమించానంటాడు దేవస్థానం. ఈయనకు ఏ అధికారం ఉందని మరి క్షమించాడని అంటున్నాడు అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు ఒకళ్ళు తెలిసినా బుద్ధన పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళెవరు దేవుని అడగలేదు. దేవస్థానం యేసుక్రీస్తు ఎవరు అడగలేదు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి హృదయంతో దాన్ని గమనించాడు చూడండి. 8వ వచనం. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? అర్థమైందా? సంఘముతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మాత్రమే మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకుని ఆమె సేవకుడు మాట్లాడు, సువార్తికుడు మాట్లాడు, ప్రవక్త మాట్లాడు, బోధకుడు మాట్లాడు, అపోస్తులు మాట్లాడు. పరిశుద్ధ ఆత్మ మాత్రమే సంఘంతో మాట్లాడు. మరి చెవి కలిగిన వాడు వినుగాక అంటుంది ఆమె. చెవి కలిగిన వినడానికి ఆ చెవి ఉండాలి, ఆ హృదయం ఉండాలి, అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి, ఆ మాటతో నడిసేటువంటి మనసు ఉండాలి. దేవుడు నీకు నాకు చెబుతున్నటువంటి విషయాన్ని వినేసి ఈ చెబుతా వదిలేయడానికి కాదు. ఈ రోజు మీకు వాక్యం చెప్పబడుతుంది అంటే వాక్యం మీకు హృదయాన్ని తట్టింది అన్నప్పుడు, ఈ మాట నా కొరకే అని మీకు అనిపించినప్పుడు ఆ మాట నువ్వు చెయ్యాలా చేయకూడదా? నువ్వు తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుందా? సహోదరు ప్రేమ కలిగినటువంటి జీవితంలో కలిగి ఉండాలంటే అందరితో ఆ ప్రేమానురాగులతో ఉండాలి కదా. మనం వ్యక్తిగా అనుకుంటే ప్రయోజనం ఉందా? నవ్వు లేకుండా కూర్చుంటే ప్రయోజనం ఉందా? ఒంటరిగా ఉంటే ప్రయోజనం ఉందా? ఈ భూమిని స్వతంత్రించుకో
రక్షించుకోవడానికే కదా నువ్వు నేను వచ్చింది తెలుస్తుంది. అవునా? ప్రవేళ యేసుక్రీస్తు నేను నన్ను దేవుడు మన దగ్గర పంపించింది ఎందుకు? ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి కదా, ఈ భూమిని నువ్వు సేద్యపరచుకోవడానికే కదా, ఈ భూమి మీద ఉన్న సమస్తమును నువ్వు ఏరుడు కొరకే కదా. నీ యొక్క శక్తి కొద్ది, నీ జ్ఞానం కొద్ది, నీ తెలివి కొద్ది నీవు దేవుడు చెప్పినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ చెప్పబడినటువంటి వాక్య నిమిత్తము నువ్వు నింపబడినప్పుడు నీ యొక్క జనులను నీతో పాటు నడిపింపగలిగేటువంటి కృపా సమాధానం నీ మీద మారలేదు. మారగా కానీ నువ్వేం చేస్తున్నావు? నేనేంటి అనుకుంటున్నా, నేనేంటి అనుకుంటున్నావు. నువ్వేంటో నువ్వు చూపించాలి కదా. అదవుతుంది. సంఘంలో ఈరోజు ఎంతో మంది నా స్థాయి ఏంటో, నా విలువ ఏంటో, నువ్వేంటో ఓకే, నువ్వేంటో నీకు తెలుసు. ఇతరుడికి కూడా తెలియాలి కదా. తెలుసు. నువ్వు ధనవంతుడు అని చెప్పి తెలియాలా, నువ్వు గర్వపోతు అని తెలియాలా, నువ్వు అహంకారం అని తెలియాలా, నువ్వు ముచ్చువాడు అని తెలియాలా, నువ్వు కుళ్ళుబోతు వాడు అని తెలియాలా, నువ్వు అంతకుడు అని తెలియాలా, నువ్వు నేరస్తుడు అని తెలియాలా, నువ్వు ప్రేమ కలిగిన వాడు అని తెలియాలా, దేవునికి సాదృశ్యమైనటువంటి బిడ్డ అని తెలియాలా? ఏం తెలియపరచాలనుకుంటున్నాను? నేనెవరో తెలుసా, నేనేంటి అనేటువంటి మాట అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నావు తెలుసు. నీ ఎదుటివాడికి ఏం చెప్పాలనుకుంటున్నావు, నీలో ఏముందని చెప్పాలనుకుంటున్నావు, నీలో ఏ ఒక ఆత్మ నింపబడినది అనేది నువ్వు తెలియపరచాలనుకుంటున్నావు తెలుసు. సూర్యుడిలో ఒక అగ్నిగుండం ఉన్నది. ఆ వెలుతురుని ప్రపంచానికి మరి ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు మరి చందమామ మీద పడుతున్నప్పుడు వెన్నెల కాంతులను రాత్రి వేళ విరజిల్లుతూ ప్రకాశిస్తూ తన యొక్క అందచందాలను మరి ఎంతో సౌందర్యవంతముగా చూపిస్తూ మరి అందరిని ఆకర్షించేటువంటి చందమామకి ఉన్నటువంటి పరిణితి ఏంటో నీకు తెలుసు. చూస్తున్నారు మరి నీ మీద ఎలాంటి కాంతుంది, ఎలాంటి స్వభావం ఉన్నది? నేను 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 ఎవరు నువ్వు? వాట్ ఈస్ ద హూ? నువ్వెవరు అసలు? ఆ తండ్రి ఎవరో యేసు చేసి చూపించాడు. ఆమేన్. ఆ తండ్రి క్రీస్తులో ఏం కనబరిచాడో పౌలు చూపించాడు. పరిశుద్ధాత్మ చెప్తుంది ఏంటనేటువంటిది ప్రవక్తలు మనకు చూపించారు. ఈరోజు మన మధ్య తండ్రుల హృదయం పిల్లల వైపున, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పుకున్నాడు అనేటువంటి లేఖనము మలాకి 4:5 చెప్పబడిన లేఖనము నీది నాది అని చెప్పి నమ్ముతున్నాం కదా. ఆమేన్. వర్తమానము నమ్ముతున్నాం కదా. మరి ప్రవక్త ఇచ్చినటువంటి అంశం అదే కదా. ఆ తండ్రుల హృదయం వైపున, అపోస్తలుల హృదయం వైపున ఈరోజు మన హృదయం తిప్పబడటం కోసం మరి ఆ వర్తమానం నడిపించిన పరిశుద్ధాత్మ నిన్న నేడు నిరంతరం ఏకరీతిలోనే ఉంది కదా. ఆమేన్. ఆయన చెప్తున్నాడు కదా, నిన్న నేడు ఏకరీతిలో నేను ఉన్నాను, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాను. ఆమేన్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అనేటువంటి దేవుడు ఆదియందు అంతమందు నేను నీతో ఉన్నానన్నాడు. ఆమేన్. మరి ఈ రోజు ఆ రోజు దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు దిగులు పడుతున్నాం? ఎందుకు మనం ఆలోచిస్తున్నాం? నువ్వెవరు చెప్పాలనుకుంటున్నావు? వైద్యము ఎవరు చేయాలి? ఎవరు చేయాలి వైద్యం? చదవండి. పరిసయ్యులున్న శాస్త్రుడు ఆయన సుంకరలతో పాపులతో భుజించుట చూచి ఆయన సుంకరలతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా ఆయన దరిద్రులతోనూ పేదలతోనూ కుష్ఠవ్యాధిగ్రస్తులతోనూ రోగులతోనూ
పేద బిందు వారితోనూ ఆయన కూర్చుని భోజనం చేస్తుంటే వారు ఏమన్నారు, శాస్త్రులు పరిచయం ఏమంటున్నారు, మనం ధనవంతులము, మనం అధికారం కలిగిన వారము, వీరిని ఏలేటువంటి వారము, వీళ్ళ మీద ఆధిపత్యం కలిగిన వారు కదా, ఈయనేంటి ఆయనతో పాటు భోజనం చేస్తున్నాడు అని చెప్పి తన విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నాడు యేసు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఎవరు కావాలి వైద్యుడు? వైద్యుడు ఎవరు కావాలి? రోగులు కావాలి. రోగం లేని వాడికి వైద్యుడు అవసరం లేదు. అవునే కదా తెలుస్తుంది. ఇప్పుడు మనం నీతిమంతులు ఆరాంసే నమ్మచ్చు కదా, అవునా కదా? ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, నేను నీతిమంతుడినే, ఆయన యథార్థమంతుడు లేడు, నమ్మచ్చు, అవునా కదా? ఇప్పుడు మనకు అవసరం లేదు, మరి ప్రవేశం చూసి మనకు అవసరం లేదు. మనం నీతిమంతులు అయితే అవసరం ఎందుకు? దేవుడు. మనం రోగం లేని వారం అయితే దేవుడు మనకి ఎందుకు? ఆ వైద్యుడు ఎందుకు? తెలుస్తుంది రాలేదు. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యులు ఎక్కడలేదు. నేను పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారిని చెప్పినాను. తెలుస్తుంది. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు నీతిమంతుడుగా ఉన్నాయా? నేను పాపుల కోసమే వచ్చాను, నేను పేదవాళ్ళ కోసం వచ్చాను, సమస్యలు ఉన్న వాళ్ళను పరిశుద్ధాత్మతో వారి సమస్యలు పరిష్కరించడం కోసం వచ్చాను, ఆకలి కలిగిన వారి కోసమే నేను వచ్చాను, జీవాత్మ ఇవ్వడం కోసమే వచ్చాను. నీకు పరలోక రాజ్యం కావాలంటే అది నీలో ఉంటే నేనెవరు? నీలో లేదనుకుంటే రా. నీలో పరలోక రాజ్యం ఉంటే, నువ్వు పరలోక రాజ్యంలో నిలిచి ఉంటే నీకు రోగం రాదు, నువ్వు ఆబాలు కంటే శ్రేష్ఠుడయ్యావు. ఉన్నావా ఇప్పుడు? అదవుతుందా? నీలో ఉంటే నువ్వు పరీక్షించు. నేను ఉత్తముడు అయితే ఈ కొండలేసి అక్కడ పడను. నీలో భయం ఎందుకుంది? నీలో ఆందోళన ఎందుకుంది? నీలో వేదన ఎందుకుంది? నీలో అనారోగ్యం ఎందుకుంది? ఉందా? ఇప్పుడు ఎవరు కావాలి? ఎవరు కావాలి? అనారోగ్యం ఉందా నీ దగ్గర? ఉందా లేదా? ఉందా లేదా? తెలుస్తుంది. నువ్వు మరణానికి వెళ్తావా లేదా? మరి ఇప్పుడు నీకేం కావాలి? కావాలా? నమ్మేవది? నమ్మారా? దేవుడు హల్లెలూయా. నమ్మితే దేవుడితో ఉన్నాడు, నీ సొంత ఆలోచన కాదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలను నువ్వు గుర్తు చేసుకో. ఇవి ఈ రోజు రాసినవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆమె అదవుతుందా? 1200 సంవత్సరాల కింద రాసినవి కాదు. బైబిల్ ముద్రించింది 12వ శతాబ్దంలో. రాయబడినది 300 సంవత్సరం నుంచి 900 సంవత్సరం వరకు పరిశుద్ధ గ్రంథం రాయబడింది. 336 సంవత్సరాలు రాయేశారు. 300 పైబడి సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథం రాయబడింది. మరి పరిశుద్ధ గ్రంథం రాయబడినప్పుడు అవన్నీ ఉన్న విషయాలని చెప్పబడినప్పుడు బైబిల్ మాత్రమే ప్రపంచము మొత్తంలో అన్ని భాషలలో అవసరత కలిగి తర్జుమా చేయబడింది. ఏ గ్రంథం అనేది అర్థమవుతుందా? మరి పరిశుద్ధ గ్రంథంలోనే చరిత్ర ఉంది, భవిష్యత్తు ఉంది, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. బైబిల్ మాత్రమే ఉంది. అర్థమవుతుందా? దానిని మనం ఆత్మానుసారంగా చూసినప్పుడు, ఆత్మానుసారంగా నిన్ను నువ్వు సరిచేసుకున్నప్పుడు నీ సమస్య పరిష్కారానికి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, నీతో దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. నీకేదన్నా సమస్యతో నువ్వు ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? కానీ మనం ఏం చేస్తాం?
ఒక వ్యక్తిని నమ్ముతాం, ఒక స్థానాన్ని నమ్ముతాం, ఒక ప్రాంతాన్ని నమ్ముతాం, ఒక వస్తువుని నమ్ముతాం, ఒక స్థిరత్వాన్ని నమ్ముతాం. వాటిని ఆరాధిస్తాం, వాటిని ప్రేమిస్తాం, వాటిని గొప్పపరుస్తాం. వాళ్ళ దగ్గర మనం వెళ్తూ ఉంటాం. కానీ నీతో పరిశుద్ధ ఆత్మ ఉంది కదా, నీలో జీవం ఉంది కదా. అలాగా నువ్వు జీవం కలిగిన వాడివే అనేటువంటి నువ్వు రుజువు నీకుందా లేదా? నువ్వు బతికే ఉన్నావా? నీలో ప్రాణం ఉందా? నీకు నీ ఆత్మ ఉంది కదా. ఆత్మ ఎవరిది కదా? మరి దేవుడు లేనప్పుడు దేవుడు నీతో ఉన్నట్టు కదా. ఆమె ఆత్మ దేవుడు ఏందని చెప్పేశారని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు దేవుడు నీతో ఉన్నాడా లేదా? మరి దేవుడితో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీ మీద నీకే బలహీనత ఉంది. దేవుడు నీ దేవుడు నీతో మాట్లాడే అంత సమయము ఆయనతో నువ్వు కేటాయించట్లేదు. ఆయన సమాధానం చెప్పేంత ఓర్పు నీ దగ్గర లేదు. నువ్వు దేవుడికి అవసరం లేనప్పుడు, నీ ఆత్మకి నీ శరీరంతో అవసరం లేనప్పుడు వదిలే. అమ్మా చచ్చిపోతున్నాను, ఈ కళ్ళతో చూసే శరీరం ఉంది, తర్వాత నువ్వు చూసేది నీకు తెలియదు కదా. అవునా కదా? ఆందోళన చెందకండి. తల్లి గర్భంలో నువ్వు జీవితాన్ని కలిగి ఉన్నావు కదా. అమ్మ అమ్మ గర్భంలో చెప్పేసింది అని చెప్పి నరిసావు కదా భూమి మీదకి వచ్చినావు. ఇక్కడ కూడా ఎంతే ఉంటుంది. మోని చచ్చిపోతున్నాను వేదన పడబాకు సహోదరి సహోదరి దేవస్థ. ఆ దేవుని ఇంటికే వెళ్ళగలుగుతావు కానీ ఇక్కడ కాదు. దేవస్థ మరణము తర్వాత నువ్వు దేవుని ఇంటికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ సరైన మార్గంలో ఉన్నావా లేదా? ఆమె తల్లి గర్భంలో నువ్వేం చేసావు అనేటువంటిది ఇంకో మనిషి లేడు. ఆ గర్భంలోకి రాకముందు నీతో ఎవరు లేరు. ఆమె కానీ ఈ భూమి మీద నువ్వు వచ్చిన తర్వాత నీతో ఉన్నారు జనాభా. అదవుతుందా? నీ కంటికి ఒక మనిషి కనపడుతున్నాడు, నీకు ఒక బంధుత్వం కలిగి ఉన్నది, నీకు ఒక శరీరం కలిగి ఉన్నది, నీ భవిష్యత్తులో ఒక సమయం ఉన్నది. కాలమందు నువ్వు చేయవలసిన పనులను నువ్వు క్రమశిక్షణగా చేయవలసినది. దేవస్థానాన్ని అదవుతుందా? నువ్వు సరైన మార్గంలో నడవడం కోసం నువ్వు ఎప్పుడైతే అడుగులు వేస్తావో అప్పుడు నీతో దేవుడు నడుస్తూ చెప్తాడు. దేవస్థానాన్ని నువ్వు ఎప్పుడైతే బోధకుడు మాట వింటావు, టీచర్ మాట వింటావు, అప్పుడు అలానా క్వశ్చన్ చదువుకో, నీకు మంచి మార్క్ వస్తాయి అని చెప్పాడు టీచర్. చెప్పడం వింటుంటే చెప్పు, వినకపోతే చెప్పడం. అదవుతుందా? దేవుడు అన్ని తీసుకునేటువంటి వారి కోసమే ఆశ కలిగి ఉన్నాడు. ఆయన అంబుల పొదలో గోల్డెన్ ఉన్నాయి, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమ, వారసత్వము, విలువలు, నీకు వరములు ఎన్ని కావాలని వరాలు ఇచ్చేటువంటి అంబుల పొదయం. కానీ నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఆపేక్ష తీసుకుంటున్నారు, ద్వేషాన్ని తీసుకుంటున్నారు, ఆధిపత్యాన్ని తీసుకుంటున్నారు. నిన్ను నువ్వు కనబరచుకోవడానికి ఇష్టపడుతున్నావు కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ కనబరచడం కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు అదే ఉంది. ఆమె అనుభూతుందా? నిన్ను కనబరచుకోవడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తాడు? నేను కనబరచుకోవడం లేదు, నా తండ్రి ఏం చెప్పాడో నేను అది చేయడానికి వచ్చా. ఆమె ప్రభువా నువ్వు ఏం చెప్పావో నేను అదే చేశాను. ఇక్కడ నా యొక్క పని నెరవేర్చబడి ఉంటే నా గిన్నె బోర్లించి ప్రభువా అని చెప్పేసరికి ఆయన చిత్తాన్ని అడిగాడు. ఆమె పౌలు అదే అడిగాడు. గ్రహం కాదు అదే ప్రవక్తలంతా అదే అడిగారు, దానియేలు అదే అడిగారు, దావీదు అడిగారు. దావీదు ఏదో చేయాలనుకున్నాడు, ఆయన చేయాలనుకున్నది ఏది చేయలేదు. అవునా కదా? ఆయన మనస్సాన్ని ఒకసారి నుంచి ఒకసారి మార్చాలనుకున్నాడు, మార్చగలిగాడా? మార్చలేకపోయాడు.
ఆయన పరిపాలన చేయాలనుకున్నటువంటి పరిపాలన చేశాడా? చేయలేదు. అబ్రహాము ఏదో చేయాలనుకున్నాడు, ఆయన చేయలేదు. అబ్రహాము దేవుడి చిత్తానుసారం ఏదైతే చేశాడో అది నెరవేర్చబడింది. ఆమె అద్భుతంగా తన ప్రేమను కనబరిచేవాడు. తన శత్రుత్వాన్ని తనకి ఎప్పుడు వెన్నుపోటు పోసిన తన సహోదరుడు లోతు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా లోతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లోతు మీద మరి ఒక రాజులు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు, అతను అప్రాప్తం అవుతున్నప్పుడు తను కొంతమందినే తీసుకుని అబ్రహాము వ్యక్తిగతంగా ఒకడే వెళ్ళి మొత్తాన్ని తుదుముట్టించాడు. కేవలం ఆయన ఒక్కడే వెళ్ళి అంతమందిని తుదుముట్టించడానికి ఆయనకున్న శక్తి ఏంటి? పరిశుద్ధ. ఆమె దేవుడి కూడా ఈరోజు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిసిన ఇజ్రాయెల్తో ఎవరున్నారు? ఇజ్రాయెల్ చిన్న దేశం, చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశము మరి ప్రపంచంలో ఎంత పెద్ద దేశాలైనా సరే ఎదుర్కొని నిలబడుతుంది. దేవసుధారి మళ్ళీ యుద్ధం మొదలైంది తెలుసా? దేవసుధారి ఆ యుద్ధం ఆగదు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఆపదు. నీ రోజువారి పరిచయం కన్నా నువ్వు అలిసిపోయి కూర్చుంటావేమో కానీ ఇజ్రాయెల్ వాడికి యుద్ధం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి? వాళ్ళు చేరవలసిన గమ్యం కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళు కాదు కానీ దేవుడు ప్రేరేపణ. కాబట్టి నాతో మాట్లాడుతున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు. మార్కు సువార్త 2వ అధ్యాయము క్లియర్గా చదవండి. తెలుస్తుంది ఉన్న డౌట్స్ ఉన్న తర్వాత అలా అడగండి, నేను చెప్తాను. ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం. బైబిల్ చదవండి, ధ్యానించండి, ప్రార్థన ఎక్కువ సమయం గడపండి, దేవుడితో సఖ్యత కలిగి ఉండండి. దేవుడి ఇచ్చే కృప సమాధానం ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరించకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదురని మీతో చెప్పుచున్నాను. ఏమో చెప్తాడు? చిన్నవారు ఒకరినైనా తృణీకరించకండి. ఎందుకంటే ఈ ముఖము పరలోక రాజ్యంలో నా తండ్రి ముఖమును పోలి ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ఎవరిని తృణీకరించకండి, ఎవరిని అవమానించకండి, ఎవరిని మోసపించకండి, ఎవరిని మీరు అనవసరమైనటువంటి దుర్భాష ఆడబాకండి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని ఆయన నీకు నాకు చెప్తున్నాడు. అర్థమవుతుందా? నీ యొక్క సహోదరుడితో నీకున్న ఎదురున్నటువంటి ముఖం, నీ యొక్క ముఖంగా ఉన్న ముఖం కలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా త్రోసివేస్తున్నాడు. ప్రేమించు, ఒకరితో ఒకరిని ప్రేమించుకోమాట. ఆయన నువ్వు చెప్పేది అర్థం కాకపోతే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ నీ మీద నింపబడి ఉండే, వాక్యం నీలో నింపబడి ఉండే, నువ్వు ఎదుటివాడిని ప్రేమించి వారికి సువార్త చేయి, వారిని బలపరచు. దేవుడు ఏం చెబుతున్నాడో వారికి అర్థమయ్యేది. వాళ్ళకి ఏదో పడుకుంటుంది, ఖచ్చితంగా ప్రతి మనిషి పడుకుంటుంది. ఆ విషయము వారిని నింపగలిగితే వాళ్ళు దేవుడిని ఎరగలుగుతారు. తెలుసు ఆ ప్రేమతోనే నువ్వు నేను జీవించాలనేటువంటి వాక్యం నీకు నాకు తేటతనం చేస్తుంది. తెలుస్తుంది. హల్లెలూయా. హెబ్రోను 13వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట అప్పుడే చెప్పడం కాదు, ఇప్పుడు ఎప్పుడునూ చెబుతున్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. హెబ్రోను 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 209వ పేజీ 8వ వచనం. కొత్త నిబంధన 209వ పేజీ. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు.
అవును, యుగములకు ఒకటే రీతిగా ఉన్నావు. ఆమె ఆ రోజు దేవుడు ఏం చెప్పాడో ఈ రోజు కూడా నీకు నాకు దేవుడు అదే చెప్తాడు. ఆమె అర్థమవుతుందా? భవిష్యత్తులో ఉన్నటువంటి పరలోక రాజ్యములను ఇదే ప్రేమ ఉంటుంది. ఆమె ఇదే మాట అర్థమవుతుందా? ఆ తండ్రి యొక్క ఏదైతే రాజ్యం జరుగుతున్నదో ఈ భూమి మీద అదే రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యములను ఈ మనసులో అదే రాజ్యము జరగవలసి ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీతో ఉన్నాడు అనేటువంటి దాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి మహిమపరుస్తూ మీరు ఆరాధనలోను, మరి బైబిల్ పఠనంలోను, ఉపవాస ప్రార్థనలోను, మరి ఆన్లైన్ ప్రేయర్స్లోను మరింత బలంగా ఉండటం సహాయం చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎంతో మంది తన యొక్క జీవన ప్రమాణాల కోసము, బతుకుదేవుని కోసము మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి, వారు తినడానికి, ఉండటానికి, అప్పులు తీసుకోవడానికి, వారికి వచ్చే బంధంలో ఉన్నటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిష్కారం కోసం, సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. కానీ నీకు నాకు దేవుడు ఎక్కడో మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. ఖాళీ సమయం నీకు నాకు దేవుడు ఇచ్చాడు అంటే అది దేవుడికి ఎక్కువసేపు గడపడం కోసం, దేవుడితో కలిసి నడవడం కోసం, దేవుడితో ఎక్కువసేపు మాట్లాడటం కోసం, ప్రార్థన చేయడం కోసం ఆశపడగలిగి నువ్వు నేను ఉండవలసినటువంటి సమయం అనేది అది. దాని వలన నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, సంఘానికే కాదు, ప్రపంచానికి కూడా మేలు చేయబడింది. అదవుతుందా? నిన్ను ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ఎరిగి నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. ఈరోజు దేవుడిని మనం చూస్తున్నాం, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆమె అదవుతుందా? నువ్వు దేవుడు వైపు తిరిగి దేవా 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 అడగడం కాదు. దేవుడు నీకు మాట్లాడిన మాట దేవుడికి తగిన విధంగా ఉన్న విషయాన్ని నీకు చెప్పాడు అంటే అది కేవలం నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న మాట నువ్వు ఖచ్చితంగా కనుక లేకపోతే మటుకి నువ్వే పని. దేవస్థాన హారడియా ప్రార్థన కలిగి ఉన్నాం. దేవస్థాన హారడియా ప్రార్థన చేస్తున్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా నాయన మీకు వందనాలు స్తుతులు నాయన. రంగం మీద మీరే ఉండి ప్రభా నిన్న నేడు ఏకరీతిలో ఉండి ప్రభా మాట్లాడిన దేవా నా తండ్రి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క మనసుని ప్రభా మీ వైపు తిప్పుకొని బలపరిచి దీవించారని మేము నమ్ముతున్నాం తండ్రి. సంఘానికి ఏ వాక్యం అవసరమైనదో, ఎవరిని ఎలా నింపాలో మీకు తెలుసునైనా మరి ఆ విధముగా నింపారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో వాక్యముల ప్రభావి మరి శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరున దీవించండి. వారి అవసరాల అక్కల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తమును పరిష్కరించండి అయినా ప్రభా మీ కృప దయచేయండి తండ్రి. వారి పొందుకున్నటువంటి ఆశీర్వచనాన్ని బట్టి ప్రభా ఇదిగో ఇక మా ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా మీరు నూరంత ఫలాన్ని దయచేయండి అయినా. వారు పొందుకున్నటువంటి ఆశీర్వచనాన్ని ప్రభా ఒకరోజు మీ దగ్గర సాక్షిగా ప్రభా ప్రకటించుటకు సహాయం చేయండి అయినా. వాళ్ళు బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నమ్మకమైన నీ బిడ్డలుగా ప్రభా ఎదుగుటకు సహాయం చేసి దీవించగలుగుతారని కోరుకుంటున్నామా తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మేము తగ్గించుకుంటూ ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.